అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఒక డిఫరెంట్ విషయం గురించి చెప్తాను. చేపలు, ఫిష్. మీరు రెగ్యులర్‌గా చేప తింటారా? చేపలు రెగ్యులర్‌గా తింటారా? లేకపోతే వారానికి 2 సార్లు, 3 సార్లు తినేవాళ్ళు ఉన్నారా? నేను తినమని చెప్పను. రెగ్యులర్‌గా తినమని చెప్పడం కాదు. తినే వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ చెప్తున్నా అంతే. ప్రకృతి వైద్యం ఎప్పుడు కూడా నాన్ వెజ్‌ని ప్రిఫర్ చేయదు. వద్దు అంటుంది. కాబట్టి మేము తినమని చెప్పట్లేదు. కానీ మీరు ఫిష్ తినే వాళ్ళకి యూజువల్‌గా మీరు ఫిష్ కొన్న తర్వాత దాన్ని వండేటప్పుడు లోపల గుడ్లొస్తాయి. చేప గుడ్లొస్తాయి గదా! ఏం చేస్తారు? పడేస్తారు. అంతా తీసి పడేయడం ఉంటుంది. కానీ దాంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. తెలుసా? అంటే మీరు చేపలను కొంటారు గదా! ఇప్పుడు. దాని లోపల గుడ్లు కూడా వస్తున్నాయంటే ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ మీకొస్తున్నాయని మీకే అర్థం. కదా! సో, చేప గుడ్లు మనం తీసుకొని దాన్ని చేపల్ని ఎలా రకరకాలుగా వండుతారో అదే విధంగా గుడ్లను కూడా వండొచ్చు. ఒకసారి అందరికి ఐడియా ఉండకపోవచ్చు. పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అలాగే ఇప్పుడేముందండి యూట్యూబ్‌లు చూసేస్తే దొరికిపోతాయి. అన్నీ దొరుకుతాయి. ఎలా గుడ్లు వండాలో కూడా తెలుస్తుంది. సో, దాన్ని తీసుకుంటే ఆ చేప గుడ్లలో మీకు విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి. చాలా ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది. దాన్ని తీసుకుంటే స్కిన్ను ప్లస్ హెయిరు, ఈ ఐసు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే మన బాడీలో జీన్స్ అంటే క్రోమోజోమ్స్‌కి సంబంధించినటువంటి రిపేరింగ్ ప్రాసెస్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఇంకోటి దీంట్లో ఉండేది విటమిన్ డి. మనము విటమిన్ డి కోసం బాగా ఎతుకుతుంటాం. అంటే విటమిన్ డి ఉండేటువంటి పదార్థాలే చాలా తక్కువ అని మనం చెప్తున్నాం. ఎండలో కూర్చోవాలని చెప్తాం. అందరికీ ఎండలో కూర్చోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ మీకు ఉన్నటువంటి ఇంకొక ఐటెమ్ ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ చేప గుడ్లలో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది. మీరు రెగ్యులర్‌గా ఈ చేప గుడ్లను గాని తీసుకుంటే మీకు కావాల్సినటువంటి విటమిన్ డి అనేది వస్తుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండేటువంటి అవకాశాలు బాగుంటాయి. ఇంకొకటి ఇది హెమోగ్లోబిన్ పర్సెంటేజ్‌ని బాగా పెంచుతుంది. అంటే మనకు రక్తహీనత, అనీమియా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటే రెగ్యులర్‌గా దీన్ని తీసుకుంటూ ఉంటే మన బాడీలో హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది. ఈ ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి కూడా హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ చేప గుడ్లను ట్రై చేయొచ్చు. యాక్చువల్‌గా ఆస్తమా, బ్రాంకైటిస్ నాన్ వెజ్ వద్దని చెప్తాం మేము. కాకపోతే ఈ చేప గుడ్లు తీసుకుంటే హెమోగ్లోబిన్ పెరుగుతుంది. కాబట్టి ఇది తిని చూడండి ఒకసారి. ఇది చేపలు వద్దు గాని చేప గుడ్లు ట్రై చేయండి. దీంతో మీకేమైనా బెనిఫిట్ ఉంటే దాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఈ ఆల్జీమర్స్ ప్రాబ్లమ్. ఆల్జీమర్స్ అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత మతిమరుపు తొందరగా మర్చిపోతూ ఉంటారు. ప్లస్ బాడీ వణకడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూరలాజికల్ ప్రాబ్లమ్, నర్వ్స్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇటువంటి కండిషన్‌లో ఉన్నవాళ్ళు ఈ చేప గుడ్లని రెగ్యులర్‌గా గాని తీసుకోగలిగితే వాళ్ళకి ఈ ఆల్జీమర్స్ ప్రాబ్లమ్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగుంటాయి రెగ్యులర్‌గా. సరిగ్గా నిద్ర పట్టని వాళ్ళకి కూడా దీంతో చేసినటువంటి వంటకాలు తింటే మీరు దాని నుంచి బయటపడేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి. కాబట్టి మిత్రులారా ఈ చిన్న విషయమే. అంటే మళ్ళీ మీరు నువ్వు నేచర్‌కి డాక్టర్ అయ్యండి మమ్మల్ని ఇది తినమంటావా నేను చెప్పట్లేదండి. దాంట్లో తినే వాళ్ళకి ఇంకొక ఎక్స్‌ట్రా బెనిఫిట్ నేను చెప్తున్నాను. సో, దీన్ని గాని చేసుకోగలిగితే మీకున్నటువంటి ఈ విటమిన్ డెఫిషియన్సీస్ నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగుంటాయి. అలాగే ఈ చేప గుడ్లు రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళకి బీపీ సమస్య తగ్గుతుంది. గ్రాడ్యువల్‌గా మీరు వాడేటువంటి టాబ్లెట్లు, బ్లడ్ థిన్నర్‌లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా గ్రాడ్యువల్‌గా కట్ చేసుకొని వితౌట్ టాబ్లెట్స్ దీన్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, హై బీపీ రాకుండా చూసేటువంటి ఛాన్స్ కూడా దీనికి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా రెగ్యులర్‌గా మన ఫుడ్‌లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతాశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఇతరత్ర ఆరోగ్య సమస్యల గురించి మనం చర్చించొచ్చు. పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. దీనికి ఏ చికిత్సా విధానాలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.